సో సీజేపీ పార్టీ ఈ నిరసనల కార్యక్రమంలో భాగంగా ఒక మంచి ఊపు అందుకుంది అని చెప్పొచ్చు. సో ఆ ఊపుని కంటిన్యూ చేయడానికే రాజకీయాల్లోకి డైరెక్ట్గా రాకపోయినా ప్రజల్లోకి ఇండైరెక్ట్గా వెళ్ళడానికి బాగా ప్రయత్నిస్తోంది అని చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగా అభిజిత్ దీప్కే అఫీషియల్గా రాజకీయంలోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ మాకు లేదు, అలాగే రాజకీయాల మీద ప్రజలకు నమ్మకం పోయింది అని చెప్పడం జరిగింది. సో బట్ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఆ నిరసనలో భాగంగా ఆ పార్టీకి అందిన ఆదరణ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, సో దాన్ని ఏమాత్రం అక్కడ తగ్గనివ్వకుండా దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి అన్న తాపత్రయం సీజేపీలో అయితే చాలా గట్టిగా అయితే కనిపిస్తోంది. సో దానికి సంబంధించి ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. సో సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే ప్రజలల్లో ముఖ్యంగా యువతలలో ప్రభుత్వం మీద నమ్మకాలు పోయింది. వాళ్ళు ఏం కావాలి అనుకుంటున్నారు, అలాగే ఏం చేయాలి అనుకుంటున్నారు, యువతలో ముఖ్యంగా ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి గురించి కూడా మేము పోరాడతాము, అలాగే యువత కోసం మేము నిలబడతాము, అలాగే మా ప్రొటెస్ట్ వల్లనే ఒక రాజకీయ నాయకుడు రిజైన్ చేయడం జరిగింది. ఇది నిజంగా గర్వకారణం, ఎందుకంటే ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళు నిజంగా రిజైన్ చేశారు మా ప్రొటెస్ట్ వల్లే అంటే అది నిజంగా గర్వకారణం. అందుకే ఈ పోటీని మేము ఇంకా కూడా ముందుకి సాగిస్తున్నాము అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ముందుగా వాళ్ళు మహారాష్ట్రలోని సంభాజీనగర్లో అయితే ఈ టూర్ అయితే ప్లాన్ చేయనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి సమావేశంలో కూడా 2 రోజులు వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ దేశమంతా కూడా సీజేపీ నాయకత్వం మొత్తం తిరుగుతుంది, అలాగే యువత సమస్యలు తెలుసుకుంటుంది, యువత కోసం అండగా నిలబడుతుంది అని అయితే అఫీషియల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి పేరుగా అయితే లిజనింగ్ టూర్ అనే ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. లిజనింగ్ టూర్ అంటే యువతలు కావచ్చు, లేకపోతే ప్రజలలో ఉన్న కావచ్చు, ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దాకా తీసుకొని వస్తే ఆ సమస్య కోసం మేము పోరాడతాము అన్నట్లుగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ది లిజనింగ్ టూర్లో భాగంగా అయితే మొదటిగా అయితే మహారాష్ట్రలోనే ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రధాన నగరాలలో ఈ ప్రతి సమావేశానికి 2 రోజులు అయితే కేటాయించి అక్కడున్న వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నట్లుగా అయితే తెలుస్తోంది. సో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇది నిజంగా విజయవంతంగా సాగుతుందా, నిజంగా వాళ్ళు ప్రజల సమస్యలకు నిలబడతారా ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఇక్కడ అందరికీ అయితే ఆసక్తికరంగా అయితే మారుతుంది. అయితే ఎప్పుడైతే ఈ నీట్ వివాదం బయటకు వచ్చిందో దాని మీద సీజేపీ అనేది ఒక స్టాండ్ తీసుకొని ఒక ప్రొటెస్ట్ నిర్వహించిందో అప్పటి నుంచి కూడా సీజేపీకి ఒక పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియా వేదికగా ఒక మంచి ఆదరణ పొందింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు అంటే అంతకుముందు కూడా సీజేపీ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగానే మాత్రమే పనిచేసింది. అంటే ఎవరి ఇంట్లో కూర్చొని వాళ్ళ పని చేసుకుంటూ సోషల్ మీడియాలో లైక్లు షేర్లు చేయడం అంటే చాలా కామన్ విషయం. సో అలానే ఈ పార్టీకి కూడా కొంచెం ఆదరణ వచ్చింది, అది కూడా ఓన్లీ డిజిటల్ మీడియానే. ఈ సీజేపీని అనేది ఒక పార్టీని నమ్మి ఎవరు ప్రజలు కావచ్చు, యువత కావచ్చు బయటికి వచ్చి వాళ్ళకు అండగా నిలబడరు అని అయితే రాజకీయ నాయకులలో అప్పుడు ఒక పెద్ద ఎత్తున అయితే నమ్మకం ఉండే. కానీ ఎప్పుడైతే ఈ నీటి వివాదం వచ్చిందో ఈ నీటి మీద చాలామంది యువత బయటకు వచ్చి చాలామంది జంతర్ మంతర్లో అయితే ఇంకొంతమంది బీహార్లో అయితే అనేక రకాలుగా ప్రొటెస్ట్ చేసి మొత్తానికి అయితే వాళ్ళు అనుకున్నది సాధించారు. సో ఈ ఘనతే లక్ష్యంగా వాళ్ళు ఇంకా ప్రజల కోసం నిలబడతారు, అలాగే ప్రజలు కూడా మా కోసం వస్తారు, మా వెంట ఉంటారు అన్న నమ్మకాన్ని అయితే అభిజిత్ దీప్కే పంచుకోవడం జరిగింది. అండ్ అభిజిత్ దీప్కే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి అభిజిత్ దీప్కేకి కూడా పెద్ద ఎత్తున ఆదరణ కావచ్చు, లేకపోతే ఫండ్స్ కావచ్చు, లేకపోతే పెళ్లి సంబంధాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పారు వాళ్ళ తల్లి. సో వాళ్ళ తల్లి అనిత చెప్పిన ఈ విషయం తర్వాత పెళ్లికి సంబంధించి పూర్తి అంగీకారం మొత్తం కూడా పూర్తి డెసిషన్ మొత్తం కూడా అభిజిత్ దీప్కి అయితే తను ఎలా అనుకుంటే అలా, ఎవరు అనుకుంటే వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోగలరు. సో ఇంత పెద్ద సంబంధాలు వచ్చినా కానీ మేము చేసుకోవడానికి రెడీగా లేవు అనేది అన్నారు. సో దీంతోపాటు ఇంకొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో అభిజిత్ దీప్కి అబ్రాడ్కి వెళ్ళి చదువుకున్నాడు కదా, సో అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అంటే తక్కువ మనీ కావు, చాలా పెద్ద ఎత్తున చాలా తక్కువలో తక్కువ 50 లక్షలు అవుతుంది. సో ఆ 50 లక్షలు అసలు అభిజిత్ దీప్కేకి ఒక సాధారణ కుటుంబం అని చెప్పినప్పుడు ఎలా అభిజిత్ దీప్కేకి 50 లక్షల వరకు వచ్చింది అన్నది కూడా ఇక్కడైతే ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రశ్న అని చెప్పొచ్చు. సో దానికి సమాధానంగా అయితే అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా బయటికి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా తను స్కాలర్షిప్ మీద వెళ్ళి చదువుకుంటున్నట్లుగా
దానికి సంబంధించిన పత్రాలు, అలాగే స్కాలర్షిప్ కాకుండా తను అక్కడ నివసించడానికి కావచ్చు, లేకపోతే ఎంతో కొంత మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్ ఫీజు కట్టడానికి మొత్తంగా 30 నుంచి 35 లక్షలు అతను లోన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇప్పటి వరకు ఆ లోన్ కూడా క్లియర్ చేయలేదు, ఇంకా క్లియర్ చేస్తూనే ఉన్నట్లుగా అయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టేసరికి ఇప్పుడు అందరూ కూడా కొంచెం బీజేపీ ప్రభుత్వానికి అగెనిస్ట్గా, అలాగే సీజేపీ ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వం కాదు చిన్న పార్టీ అయినప్పటికీ కూడా అతనికి అయితే అన్ని రకాలుగా ఇంత క్లియర్గా ఉన్నాడేంటి ఈ అబ్బాయి అన్న ఆదరణ అయితే ప్రజలలో వస్తుంది అని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే ఈ లిజనింగ్ టూర్ ఎప్పటి వరకు పెడతారు, అలాగే ఎంత సక్సెస్ అవుతుంది, నిజంగానే అన్ని రాష్ట్రాలు కూడా అభిజిత్ దీప్కేని నమ్ముతుందా నమ్మదా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఈ లిజనింగ్ టూర్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.